పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ సమ్మర్ క్యాంప్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయాల పాలైన విషయం తెలిసిందే. 7 ఏళ్ల వయసున్న బిడ్డకు ఇలాంటి ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఎట్టకేలకు డాక్టర్ల సహకారంతో మార్క్ శంకర్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మామూలు స్థితికి వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కి తెలిపారు. దానికి సంబంధించి ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి తిరిగి వచ్చేశాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉంది. మా కులదైవమైన ఆంజనేయ స్వామి కృపతో త్వరలో అతను పూర్తి ఆరోగ్యంతో ఎప్పటిలాగానే ఉంటాడు. రేపు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ఈ స్వామి మా కుటుంబాన్ని అతిపెద్ద విపత్తు నుండి రక్షించి ఈ పసిబిడ్డకు పునర్జన్మనిచ్చాడు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఊర్లలో, గ్రామాల్లో మా బిడ్డ ఆరోగ్యంతో బయటపడాలని ప్రార్థన చేసిన ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరున నా తరపున, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు మా బిడ్డలపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ చిరంజీవి వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఊపేస్తోంది. మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నాడు అనే శుభవార్త ఒక పక్క, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే ఫోటోలో చూశాము అనే ఆనందంతో మరోపక్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మళ్లీ మామూలు లుక్స్ లోకి వచ్చేశాడని, ఒక సినిమా షూటింగ్స్ కి కూడా సిద్ధమవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ వారంలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ని పూర్తి చేయాలి. డేట్స్ ని కూడా కేటాయించాడు. కానీ అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది. దీంతో ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుందో లేదో అని భయపడ్డారు. వచ్చే వారంలో ఈయన 4 రోజుల పాటు షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని డబ్బింగ్ కూడా పూర్తి చేయబోతున్నాడు. రేపటి నుండి ఈ సినిమా గురించి నాన్ స్టాప్ అప్డేట్స్ రాబోతున్నాయి.